హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శోభ. వెల్కమ్ టు క్వీనీ వ్లాగ్స్. మరి మార్కెట్లో దొరికే జ్యూసులు మనకి షుగర్ కలిపేసి ఇంకా ఏవేవో కలుపుతారు. అవి హెల్త్కి అంత మంచిది కాదు. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 100% బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే జ్యూస్ అండి. నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. దీనికోసం మనం ముందుగా ఒక 4 క్యారెట్లు, ఒక పావు వంతు బీట్రూట్ తీసుకోవాలి. ఒక ఫుల్ కీరా తీసేసుకొని ఎటువంటి షుగర్ కానివ్వండి ఏమి కలపకుండా మనం ఈ జ్యూస్ తయారు చేసుకోవచ్చండి. నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా పీల్ చేసేసుకొని చక్కగా చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసుకోవాలండి. నా దగ్గర జ్యూసర్ జార్ ఉంది. ఆ జ్యూసర్ జార్లో మనకి మొత్తం జ్యూస్ తయారైపోయి బయటకు వస్తుందండి. మధ్యలో ఫిల్టర్ ఉంటుంది, దానిలో పిప్ అంతా అలాగనే ఉంటుందండి. మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. మామూలు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే వడపట్టుకోవాలి. దీనిలో అయితే వడపట్టుకోవాల్సిన అవసరం లేదండి. నా జార్లో అదే ఫిల్టర్ అయిపోయి వచ్చేస్తుంది. చక్కగా ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్ చేసేసి మనం మిక్సీ జార్లో వేసుకుందామండి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ఏమీ కలపొద్దు, మీరు ఏమీ కలపకుండా ఓన్లీ ఈ 3నే తాగండి. అంత బ్యాడ్గా అయితే ఏం లేదు, మంచిగా ఉంది. షుగర్ వేసుకుంటే మనకి ఇంకా ఉపయోగం ఉండదు. కాకపోతే చిన్నపిల్లలు తాగరు కాబట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచి జ్యూస్ అండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఒకసారి. ఆ తర్వాత మీరే అంటారన్నమాట. ఒక 1 మంత్ అయితే డాక్టర్ ఇచ్చిన సజెషన్ అండి ఇది. ఒక 1 మంత్ అయితే వాడి చూడండి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటుందంట. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. మెయిన్ అసలు మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ లేకే మనకి ఏది వచ్చినా కూడా మనకి ప్రాబ్లమ్స్ బ్లడ్ మూలంగానేనండి. ఆ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి తొందరగా దగ్గరికి రావు. ఇది చూసారు కదా, ఈ జార్లో నేను మధ్యలో అంతా కూడా ఫిల్టర్ అయిపోతుందండి. ఈ పిప్ అంతా దానిలో ఆగిపోతుంది. మీకు ఇదివరకు కూడా చూపించాను నేను ఒక జ్యూస్ చేసి. ఆ మధ్యలో ఆగిపోతుంది చక్కగా. ఆ రౌండ్ మొత్తం మనకి జ్యూస్ బయటకు వచ్చేసేసింది. ఇలా 1 by 1 యాడ్ చేసుకుంటూ ఒక్క గ్లాస్ మాత్రం వాటర్ యాడ్ చేయండి. అది చిన్న గ్లాస్ అవ్వచ్చు, పెద్ద గ్లాస్ అవ్వచ్చు. అసలు రాగా తాగితే ఇది చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. పిల్లలు తాగరు కాబట్టి మీరు షుగర్ కలిపితే కొద్దిగా షుగర్ వేయండి, లేదంటే హనీ యాడ్ చేయొచ్చు, లెమన్ యాడ్ చేయొచ్చు. లెమన్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా 1 by 1 యాడ్ చేసి జ్యూస్ చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చేసింది. మనకు బయటికి జ్యూస్ మాత్రమే కనపడుతుంది కదండి, మధ్యలో పల్ప్ అంతా ఆగిపోతుంది. అట్లే రెడీ అయిపోయిందండి మన జ్యూసు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకోవచ్చు. ఇది జ్యూస్ వేరేగా వచ్చేస్తుంది చూసారా. ఇదండి జ్యూసు. ఇదండి నాకు పల్ప్ మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను చూడండి. అది ఆ పిప్ అంతా కూడా సపరేట్ అయిపోయింది, ఆ కింద ఆగిపోతుంది అనమాట. ఈ మధ్యలో ఈ జార్ చుట్టూతో మనకి జ్యూస్ వచ్చేస్తుంది బయటికి. సో నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. మీరు ఒకసారి ఒక 1 మంత్ అయితే వాడి చూడండి. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ జ్యూస్ నచ్చినట్లయితే మీకు నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.